జిల్లా రేణిగుంట మండలం ఎలమండ్యం గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. టీడీపీ సీనియర్ నాయకులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, జీపాల్యం కృష్ణారెడ్డి, రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జీపాల్యం తేజోవతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో గ్రామ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేశారు. ఈ శిబిరంలో ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. బయట మార్కెట్లో ఎంతో ఖరీదైన గర్భాశయ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్షలను మహిళలకు ఉచితంగా నిర్వహించారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను తొలి దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై వైద్యులు అవగాహన కల్పించారు. రక్తపోటు, మధుమేహం, ఇతర శరీరంలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించే పరీక్షలు, కంటి, చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలకు పరీక్షలు చేశారు. రుయా వైద్యుల పర్యవేక్షణ. తిరుపతికి చెందిన ప్రముఖ రుయా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నిపుణులతో పాటుగా మాతృత్వ స్పెషలిస్టులు ఈ శిబిరంలో పాల్గొని రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని, ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదనే ఉద్దేశంతో ఈ భారీ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చెవులు ముక్కు కూడా అందరికి చూపించుకోమనండి. ఎట్లా వచ్చారు అట్లాగా సార్ 1 2 3 అని రాసేయండి. నంబర్ వెళ్ళిపోయాడు సార్. ఏంటి కొత్త రిజిస్టా పోయింది రోటరీ క్లబ్ తిరుపతి, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ యొక్క సౌజన్యంతో ఈరోజు 22 ఫిబ్రవరి 26 రోజున మేము ఎలమండ్యం గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇందులో చెవు, ముక్కు, గొంతు, కంటి సమస్యలు, క్యాన్సర్ స్క్రీనింగు, జనరల్ మెడికల్ ఇవన్నీ చెకప్ చేసి చేయాలని ఉద్దేశం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాలలో ఉండే గ్రామాలలో వయోవృద్ధులు నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోరు. వాళ్ళ ఇంటి వద్దకే ఏంటి చూస్తాంలే అని చెప్పేసి అలాగే టైంపాస్ చేస్తుంటారు. అలాంటి చోట మేము వెళ్ళి వాళ్ళని పరీక్షించి వాళ్ళల్లో ఏవైతే ఇంతవరకు డిటెక్ట్ కానీ జబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్షించి వారికి సరైన రికమెండేషన్ చేసి వాళ్ళు నయం చేయాలని మా యొక్క ప్రయత్నం. కంటిలో క్యాటరాక్ట్ ఇలాంటివి ఉండే వాళ్ళకు రుయా హాస్పిటల్ తీసుకెళ్ళి మేము ఆపరేషన్ చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వదులుతాం. ఇలాంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రోటరీ క్లబ్, తిరుపతి రోటరీ క్లబ్ అనేది 67 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది తిరుపతిలో. ఇది మెయిన్గా మెడికల్ ఆరోగ్యపరంగా చాలా మేము కార్యక్రమాలు చేస్తుంటాం. సో ఈ ఊర్లో వచ్చి అందరినీ పరీక్షించి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతి రోటరీ క్లబ్ తరఫున ఎస్సీ మెడికల్ కాలేజు, రుయా హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ నుంచి వివిధ డాక్టర్లు అంటే ఈఎన్టీ నుంచి వెంకటముని రెడ్డి, ఆఫ్థల్మాలజీ కంటి డాక్టరు లిఖిత డాక్టరు, మెటర్నిటీ నుంచి మధుశ్రీ, ఇంకా వాళ్ళ బృందం ఒక 7 మంది డాక్టర్సు అందరూ వచ్చి మేము కంటి పరీక్ష, ఈఎన్టీ ముక్కు, చెవు, గొంతు పరీక్ష మరియు స్క్రీనింగ్ అంటే నోటి పరీక్ష, రొమ్ము పరీక్ష, గర్భసంచి పరీక్ష, వాటితో పాటు వాళ్ళకి బీపీ ఇంకేమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటికి కూడా చూసి వాటికి తగిన మా దగ్గర ఉన్నంత వరకు మందులు ఇస్తున్నాము. ఇక్కడ లేనివి వాళ్ళకి సలహా ఇచ్చి ఏం చేయాలో చెప్తున్నాము. మందులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ సోషల్ హిస్టరీ గురించి తెలుసుకొని
వాళ్ళకి ఏదైనా సపోర్ట్ అవసరమైతే కనుక తిరుపతి హాస్పిటల్కి రమ్మని ఇస్తాము. సో తిరుపతిలో మాది రోటరీ తరఫున ప్యాలియేటివ్ కేర్ సెంటర్ కూడా స్టార్ట్ అయింది. ఎవరికైనా నయం కాని జబ్బులు అటువంటివి ఉంటే కూడా ప్యాలియేటివ్ కేర్ సెంటర్కి వాళ్ళకి రెఫర్ చేయమని చెప్తున్నాము. సో ఇక్కడ యలమండ్యంలో ఈ క్యాంపు పెట్టడం మాకు చాలా సంతోషం. డాక్టర్ రాధా గారు ప్రస్తుత సూపరింటెండెంట్ ఎస్విఆర్ఆర్ హాస్పిటల్ వాళ్ళ ఓన్ ప్లేస్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆమె కొద్దిసేపట్లో వచ్చి ఆమె విజిట్ కూడా చేస్తారు. ఇక్కడ మన మేడం మాకందరికి కూడా ఇక్కడ తేజావతి మేడము యలమండ్యంలో మాకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇక్కడ మాకు డాక్టర్స్కి పేషెంట్స్కి వాళ్ళందరికీ కూడా వసతులు కల్పించారు. సో ఈ విధంగా సహకారం చేస్తే ముందు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మీరేంటి సర్పంచ్ గారు కూడా మా క్యాంపుకు విజిట్ చేసి ఇది అన్నీ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ విజిట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు యలమండ్యం గ్రామ సచివాలయంలో రోయ్ హాస్పిటల్ ద్వారా మాకు మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది, సంతోషం. ఎందుకంటే ఇటువంటి క్యాంపులు ప్రతి విలేజ్లో కూడా పెడితే ఈరోజు విలేజ్లో ఉండే ప్రజలకి అవగాహన లేదు. ఎప్పుడు కూడా ఏదైనా ఎక్కువ మనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడే డాక్టర్ దగ్గరికి పోతారు. ముందుగా సింటమ్స్ ఏమాదని తెలుసుకునే దానికి కూడా ఈరోజు అంత అవగాహన లేదు ప్రజలకి. ఈ విషయంలో ఈ మారి క్యాంపులు పెట్టి వాళ్ళు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళకి ఏమన్నది బీపీ కానీ షుగర్ కానీ, ఇప్పుడు లేడీస్ అనేది క్యాన్సర్ ఎక్కువ వస్తున్నాయి, ఆవిడ కూడా పెట్టి ఇవన్నీ ఫ్రీ ట్రీట్మెంట్ కాబట్టి అట్లా ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి కూడా రెఫర్ చేస్తారు. అక్కడ పోయి చేసుకుని అంటే ఆరోగ్యరీత బాగుంటాం, ఆ కుటుంబం కానీ ఆ పిల్లలు కానీ అందరూ కూడా బాగుంటారు, అవన్నీ కూడా చెక్ చేయటే ఆ ఉద్దేశం ఈరోజు మెడికల్ క్యాంపులు అక్కడెక్కడ మన రోయ్ హాస్పిటల్ రాధాకృష్ణ గారు సూపరింటెండెంట్ వీళ్ళంతా పెడుతున్నారు కదా. ఈ మధ్యలో కూడా 2-3 క్యాంపులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది, కొత్తపాళ్యం అనేది కూడా. ఈ విషయంలో మా బీజేపీ కార్పొరేటర్ మన వన్యకుల చిత్ర కార్పొరేట్ డైరెక్టర్గా ఉండదు తేజావతి, ఆ అమ్మాయి కూడా చాలా ఉత్సాహంగా ఈ కాంపిటీషన్లో కూడా నాకు కూడా చెప్తా ఉంటుంది, ఎక్కడ పెడదామా మేడం, నాకు ఆ అమ్మాయి కూడా కోటలు కావాలా, చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ మారి ప్రోత్సహిస్తే విలేజ్లో ఉండే ప్రజలు కూడా ఆరోగ్యరీత అన్ని విధాలు బాగుంటారు, వాళ్ళు కూడా కోఆపరేషన్ చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం మేము ధన్యవాదాలు.